వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఎస్ఆర్ఎస్ రెయిన్బో స్కూల్లో సంక్రాంతి సంబరాలు. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. మన నెక్స్ట్ గెస్ట్ లీలారాణి మేడం ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన ఇంకొక అతిథులు సాదినేని శ్రీనివాసరావు గారు, స్టేట్ ప్రైవేట్ స్కూల్ ట్రెజరర్. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సార్. నెక్స్ట్ చిన్నం ఈశ్వరమ్మ గారిని మండల మహిళా అధ్యక్షురాలు ఈవిడ, ఎక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి మా యొక్క మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు రమాదేవి గారికి, అలాగే లీలారాణి గారికి, అలాగే టీడీపీ పెదనందిపాడు మండల అధ్యక్షురాలు ఈశ్వరమ్మ గారికి, మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎక్స్ స్టేట్ సెక్రటరీ గారికి, అలాగే మా యొక్క స్టేట్ ట్రెజరర్ శ్రీనివాస్ గారికి, మా యొక్క ప్రైవేటు పాఠశాలకు సంక్రాంతి సంబరాలు సమావేశమైన అధ్యక్షులు వహించిన ముందుగా ఈ పాఠశాల డైరెక్టర్ గారికి నా నమస్కారములు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన మా MUO2 గారికి నా నమస్కారములు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ మన పెదనందిపాడు మహిళా అధ్యక్షురాలు గారు ఈశ్వరమ్మ గారు, అలాగే ఎక్స్ సెక్రటరీ గారు, అలాగే ట్రెజరీ సెక్రటరీ గారు, మరి అందరికీ పేరు పేరున నా నమస్కారములు తెలుపుకుంటూ విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి విద్యార్థుల్లో చూస్తూ ఉంటే అసలు చాలా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు రాగానే చక్కగా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయించారు నా చేత. అది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దీవెనలు మా పిల్లలకి కావాలి మేడం. ఖచ్చితంగా, థ్యాంక్ యూ. అసలు నాకు ఇంకా చాలా 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 సంతోషంగా అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అందుకు డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం మన కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చిన్నారులకు అందరికీ నా శుభ ఆశీస్సులు. నాన్న సంక్రాంతి దాసులు ఎవరు కనిపించరు. ఇంకా దానితో ఈ అపార్ట్మెంట్ దానికి వచ్చేసరికి అసలు కనిపించరు హరిదాసులు. నేనైతే గంగిరెద్దులు అవి సౌండ్స్ వినిపిస్తుంటే అబ్బా ఇంకా ఎక్కడ వినిపిస్తున్నాయా అని నేను సైడ్ చేసుకొని మరి నా వెహికల్ని ఆపుకొని కొంచెం సేపు చూసి అలా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాను. హరిదాస్ గారు ఆ భజన దానితో అలా కొడుతూ ఉంటే ఆ కాళ్ళకు మువ్వలు కట్టుకొని తల మీద పాత్ర పెట్టుకొని అలా చేస్తూ ఉంటే కూడా నాలో చేస్తూ ఉన్నాను.
మరి ఒక మంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీరిద్దరు డైరెక్టర్స్, మీరు మీ మిసెస్ గారు బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే స్టాఫ్ కూడాను మంచిగా ఉండాలి అని దీవిస్తూ ఉన్నాను. విద్యార్థులకు కూడా నా శుభాశీస్సులు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇచ్చాము. అలాగే మేము ఇప్పటికి కూడా మా మధ్యలో మీరు ఉంటానే ఉన్నారు, ఇప్పటికే ఉంటారు, ఎప్పటికే ఉంటారు. సో అలాగే మరి యొక్క MUO గారు కూడా కొంచెం పిల్లల్ని స్కూల్ని ఉద్దేశించి ఈ యొక్క పండుగను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి కార్యక్రమానికి వేదిక అలంకరించిన డైరెక్టర్ మరి చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేయటము, మరి ఈ సెలబ్రేషన్స్కి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పాల్గొనేటట్టుగా చేసినందుకు ముందుగా మరి డైరెక్టర్ సార్లు ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిన్నటి నుంచి పిలుచుతూనే ఉన్నారు, మాకు నిన్న కొంచెం బిజీగా ఉండి రాలేక పోయాము. ఈరోజు మాత్రం కంపల్సరీ ఎలా అయినా అటెండ్ అవ్వాలని చెప్పి రావటం జరిగింది. మరి ధన్యవాదాలు. ఇది తయారు చేయాలంటేనే మనకి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని ఇట్లా తీసుకువచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే టీచర్స్ అందరికీ కూడా చక్కగా పండుగ వాతావరణం ఇప్పుడే కనిపిస్తుంది. మీ అందరితో ఇలా సెలబ్రేషన్ చేసుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మరి పిల్లలందరూ కూడా చక్కగా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. నేను స్కూల్ ముందుగా ఈ రెయిన్బో స్కూల్ డైరెక్టర్లు ఇద్దరికి మరియు స్టాఫ్ మెంబర్స్కి, వేదిక అలంకరించిన MDO గారికి, MUO గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు శ్రీనివాస్ గారు కష్టంతో వచ్చి ఈ స్కూల్ని అభివృద్ధి చేసుకొని ముందు పదవుల్లో నడిపించుకోవాలనే ఆలోచనతో ఇంతమంది పిల్లలతోటి ముందుకు సాగిపోతూ ఉన్నారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళై స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ ముందుకు పోవడానికి మాకు ఎంతగానో సహకరిస్తూ, నేను వేసే ప్రతి అడుగులో మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, ఈరోజు స్టేట్ ఆయన మొత్తం యంత్రాంగాన్ని నడిపిస్తూ, అలాగే కూడా ఇలా చేయాలి పండుగ అని చెప్పి తెలియజేశారు. చాలామంది తల్లిదండ్రులు ఇంటి దగ్గర పండుగ వాతావరణం ఈ విధంగా చేసే పరిస్థితుల్లో ఈరోజు లేదు. వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో పండుగల యొక్క ఉద్దేశాన్ని పిల్లలకు తెలియజేయడం కోసం చేసే ఉద్దేశమే ఈ రోజున శ్రీనివాస్ గారు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ అన్ని స్కూల్స్ని ఇలా చేయమని చెప్పి చెప్తూ తను కూడా ఆచరించి ప్రభుత్వ అధికారులను, తల్లిదండ్రులను అందరినీ పిలిచి ఈ విధంగా కొనసాగించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనిలో ప్రధాన పాత్ర వహించినటువంటి శ్రీనివాస్ గారి యొక్క స్టాఫ్, వారికి చాలా ధన్యవాదాలు. మేము రాగానే చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వారి యొక్క హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మేడమ్స్ రాకముందు మేము ఇంకొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రాగానే పాయసం వండుతూ మంచి ఫొటోస్ తీస్తూ స్టాఫ్ అందరూ కూడా భోగి మంట చుట్టూ తిరుగుతూ పిల్లల కోలాటాలతోటి చాలా చక్కగా చేయడం జరిగింది. తర్వాత మీరు భోగిపల్లి సమయంలో వచ్చేసారు, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. ఈ విధంగా మీరందరూ కూడా పండుగ అంటే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. సరే, తర్వాత విషయానికి వస్తే విద్యార్థులు సైలెన్స్ ప్లీజ్. ఒకసారి రండి. మీరు MUO మేడమ్స్ చెప్పింది చాలా చక్కగా విని చప్పట్లో కొట్టారు, చాలా సంతోషం. మేడం గారు కూడా వాళ్ళకి అలవాటు కదా, పిల్లల్ని ఏ పరిస్థితిలో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది ఆకట్టుకుంటూ మాట్లాడారు. మీరందరూ కూడా చక్కగా విన్నారు. నేను ఎక్కువ సూచన మీకు ఇవ్వను. చిట్టి పిల్లలు, చిన్నారి పిల్లలు ఉన్నారు కదా, నేను ఒక సూచన చెప్పి ముగిస్తాను. మీరు చాలా చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. మంచిగా చదువుతూ ఎదుగుతూ నేను పెద్ద అయితే ఏం కావాలని కోరుకుంటూ మధ్యలో మార్పులు చేర్పులతో వచ్చినప్పుడు కూడా మంచి భవిష్యత్తుని తెచ్చుకునే పరిస్థితిని ఇంటికి అందించాలి. అట్లాగనే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేటట్టుగా కొనసాగించాలి. ఆర్థికంగా కానీ, సమయపరంగా కానీ
మీరు సమయం కూడా పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున ఎప్పుడు స్కూల్కి పోతాడా అని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఎంత ఆలస్యంగా వస్తే బాగుంటుందనేది కూడా చూసే తల్లిదండ్రులు ఉన్నారు. కారణం పని ఒత్తిడి తల్లిదండ్రులకు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులు ఈరోజు ఏం జరిగింది స్కూల్లో అని చెప్పి తెలుసుకోవడంతో పాటు మీరు చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. సెల్ ఫోన్ పిల్లలకి వీలైనంత విధంగా సెల్ ఫోన్ని అందించకూడదు. ఈ రోజున సెల్ ఫోన్ గురించి సైంటిస్టులు రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. సెల్ ఫోన్ పసిపిల్లలకు వీలైనంత దూరంగా ఉండాలి. అన్నం తినేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు. పిల్లలు ఏడిస్తే అడగంగానే సెల్ ఫోన్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. సెల్ ఫోన్కు దూరంగా ఉంచండి. కంటి సమస్య చాలా త్వరగా వస్తుంది.